శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ అనుకుంటూ అనుకుంటూ ఇగమ్మా అట్లా పనులు చేయింతున్నానమ్మా చేయింతున్నానమ్మా. చిన్న చిన్న పనులు చాలా ఉంటాం. అదే దేవుడికి అడిగని అయ్యని ఇవని ఏ చిన్న చిన్న కలుపుతానే ఉంటాయి. ఇవి పైపులు వేయంటున్నాను. ఇంకో పైపులు పోతే మంచి పైపులు వేయంటున్నాను. ఎక్కడో టవల్లా వంటగదిలో టవల్ ఆడేసుకోవాల్సినవి అన్నీ పాతవి తీసేసి విరిగిపోయినాయి తీసేసి అలాగా ఆ పనిలో పని వడియాలు పడుతున్నాను. పక్కనేమో మజ్జిగ మిరపకాయలు వేద్దామని ఇగో మజ్జిగ మిరపకాయలు బయటే ఉన్నాయి. మా పనమ్మాయి చేరాలి చేతులు మండుతాయని తొడుక్కున్నాను. ఇక నిన్న బాగా ఎండ వచ్చేసింది. మా సూర్యుడు ఎండ పెట్టేసి వెళ్ళిండి, లేకపోతే బూజు రట్టేసింది. అది ఎండిపోయినాయి. శుభ్రంగా పళ్ళల్లోకి తీసేసాను. ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు వేసేస్తాను. అవి 3 రోజులు ఎలాగ 4 రోజులు ఉన్నా పర్వాలేదు. ఈలోపు వాన వస్తే వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇదేమో వాము పచ్చిమిరకాయలని ఇప్పుడు మిక్సీ పెట్టేయాలన్నమాట. మిక్సీ పట్టేసి అది ఎండలో పెట్టేసి దాంట్లో వాము కలిపేసి అది మళ్ళీ ఇంకొకసారి కొంచెం మరీ మెత్తగా బరగానే కారపొడిలాగా తయారై చేసుకుంటే మనం ఏదన్నా కూర వండుకున్నాం అనుకోండి ఒక మూట్లో కొంచెం నూనె వేసి ముందు కూరకి నూనె పోసుకుంటాం. అందులో 2 చెంచాలు ఈ పొడి వేసి ఇలా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ కూర అందులో వేసేసుకున్నాం అనుకోండి. అప్పుడు వేరే మూగుళ్ళు పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదు. అది ఫస్ట్ ముద్దలో తింటే వాము కారం కదా, మిరపకాయ కారం కన్నా పచ్చిమిరపకాయ కారం మంచిది అంటున్నారు కదా. అది ఏంటంటే అరుగుదల బాగుంటుంది. ముద్దన్నంలో తినేస్తే అరుగుదల బాగుంటుంది. కొందరికి గ్యాస్ ట్రబుల్ అంటున్నారుగా, దాని గురించి నా చేతులు మండకుండా ఇది దొరుకుతున్నాను అనమాట. మిక్సీ పడతాను అన్నమాట. గర్రా మిక్సీ పెట్టేస్తే గర్రా మనోళ్ళు వస్తారు వెళ్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు. అందుకని టైం ఉండదండి. మా అమ్మకి సగం పని ఆపేసింది, వెళ్ళింది. ఇప్పుడు వస్తుంది. అది వచ్చి రావు మనం సగం పని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఒకసారి ఇలాగా గర్ర పెట్టేసి ఎండబెట్టేయాలి. ఆ తర్వాత వామేసి మళ్ళీ మిక్సీ పెట్టి ఇంకోసారి పళ్ళెల్లో ఎండబెట్టేయాలి. అది పళ్ళెల్లో తీసేటప్పుడు సీసాలో తీసేటప్పుడు చూపిస్తాను, మిక్సీ పెట్టడం చూపిస్తాను. గుట్టు ఇంక ఇలా ఎండబెట్టేయాలి. తర్వాత ఇంకోసారి చేయాలి. వినిపోయాక అప్పుడు వామేసి ఇంకోసారి మిక్సీ పెట్టేస్తే సీసాలు వేసేసుకుంటాం. ఇలా ఇలాంటివి కొనుక్కుంటే బాగోవండి. ఇలాంటివి వడియాలుని వాళ్ళు ఎలా పడతారు, కింద నేల మీద వేసి పామేస్తారు, నేల మీద వేసి ఆటి వేసి పెడతారు. ఎంత నీట్గా చేయాలన్నా చేయలేరండి అమ్ముకునే వాళ్ళు. అందుకే కొన్ని మనం చేసుకోవాలి, కొనుక్కోవాలి. అన్నీ చేయలేకపోతాం. ఆవకాయ మట్టి ఎన్ని ఆవకాయలైనా మేమే పట్టుకుంటాం. బాగా పని చేయలేము, పనులు చేయరు అనుకున్నప్పుడు చింతపండు గొజ్జులు కొంటున్నాను. అవి తీయాలి కదా, ఇలా దుయ్యాలి చేయాలి, ఎందుకులే అని ఆ పని పెట్టాను అన్నమాట. అటువంటి 2, 1, 3 వంటం కష్టమైనవి. కరవన్నీ మనం మన చేతితో చేసుకునేవి నీట్గా ఉంటాయి. అసలు మా గట్టు నీట్గా 2-3 సార్లు తుడుచుకుంటాం. నేల 2-3 సార్లు తుడుచుకుంటాం. ఏమన్నా పడినా కానీ అంత కిందే కడిగే కడకుండా. ఎవరన్నా ఇళ్ళలోకి వచ్చి గదిలో ఏ బాజేటకు వచ్చాడు అనుకుంటే తుండ్లు ఇలా ఉంటాయి. ఆడు ముట్టుకోపోయినా సరే ఆ తుండి ఇంకా నేను తుడుచుకొని ఆ రోజు ఆ తుండి తీసి అవతలాడేస్తాను. అంత నీట్గా ఉండాలి నాకు. మరి అందుకని ఎక్కడికి వెళ్ళలేను, ఉండలేను. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారులేండి, నేనే కదా. అదండి మంగళం, నిత్యమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం.
అందరికీ ఆరోగ్యం కావాలి. లోకాసమత సుఖనో భవంతు, లోకాసమత సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి. అంతా ఇస్వానికి చెప్పారు, ఇసం మనకి ఎత్తుంది.